మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా నేర్చుకోవాలనుకుంటే గణేష్ ఇన్ఫోవిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పూర్తిగా ఉచితం. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్న గంట గుర్తు మీద క్లిక్ చేయండి. ఇది మొదటి మెట్టు పాఠం. ఇలాంటి చిన్న చిన్న పాఠాలు చూస్తూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే గణేష్ ఇన్ఫోవిడ్స్ స్మాల్ లెసన్స్ అని టైప్ చేసి మీరు యూట్యూబ్లో వెతికితే మీకు కనిపిస్తాయి. అలాంటి చిన్న చిన్న పాఠాలను చూసి మీరు ఇంగ్లీషు నెమ్మదిగా నేర్చుకోవచ్చు. మొదటి మెట్టు పాఠం కొన్ని లింకులు కింద నేను ఇచ్చాను. వాటి మీద క్లిక్ చేసి మీరు మరికొన్ని పాఠాలు చూడొచ్చు. ఈ వీడియోలో మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదాలు: ఉంచండి, కొన్ని సందర్భాల్లో పెట్టండి అంటాం. ఈ పదాలను ఉపయోగించి మాట్లాడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నచ్చితే నైస్ అని కింద టైప్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఉదాహరణకి దీన్ని అక్కడ ఉంచండి. ఈ వాక్యాన్ని మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం. ఉంచండి అనే దాన్ని ఇంగ్లీష్లో కీప్ అంటారనమాట. KEEP, కీప్ అంటే ఉంచండి. లేక మనం మాట్లాడేటప్పుడు వాడుక భాషలో పెట్టండి అంటాం. దీన్ని అక్కడ ఉంచండి. సాధారణంగా మాట్లాడేటప్పుడు అక్కడ పెట్టండి అంటాం. దీన్ని అక్కడ పెట్టు అని కూడా అంటూ ఉంటాం. ఈ మూడు వాక్యాలను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే కీప్ ఇట్ దేర్ అనాలి. కీప్ అంటే ఉంచండి, ఇట్ అంటే దీన్ని లేక దాన్ని అని వస్తుందన్నమాట. దేర్ అంటే అక్కడ. కీప్ ఇట్ దేర్, కీప్ ఇట్ దేర్ అంటే దీన్ని అక్కడ ఉంచండి, అక్కడ పెట్టండి, దీన్ని అక్కడ పెట్టు అని ఇంగ్లీష్లో చెప్పటం. కీప్ ఇట్ దేర్ అనాలి. ఈ పదాలని మీకు ఇంగ్లీష్లో ఎలా పలకాలో తెలియకపోతే కింద నేను తెలుగులో ఇచ్చాను. వాటిని చూస్తూ మీరు నోట్బుక్లో నోట్ చేసుకొని నెమ్మదిగా మాట్లాడడం మొదలు పెట్టచ్చు. అది అక్కడ ఉంచొద్దు, అది అక్కడ పెట్టద్దు అంటూ ఉంటాం మనం. అది అక్కడ ఉంచవద్దు, అది అక్కడ పెట్టవద్దు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ కీప్ ఇట్ దేర్ అనాలి. డోంట్ అంటే వద్దు అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. కీప్ ఇట్ దేర్ అంటే అక్కడ ఉంచు అని వస్తుంది. డోంట్ పెట్టగానే వద్దు అయిపోతుంది అనమాట. డోంట్ కీప్ ఇట్ దేర్, డోంట్ కీప్ ఇట్ దేర్ అంటే అది అక్కడ ఉంచొద్దు, అది అక్కడ పెట్టద్దు అని ఇంగ్లీష్లో చెప్పటం. డోంట్ కీప్ ఇట్ దేర్ అనాలి. ఇక్కడ పెట్టండి, దాన్ని ఇక్కడ పెట్టండి అని చెప్పాలంటే కీప్ ఇట్ హియర్. హియర్ అంటే ఇక్కడ అని వస్తుంది అనమాట. కీప్ అంటే పెట్టండి, ఇట్ అంటే దాన్ని ఇక్కడ పెట్టు, దాన్ని ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఉంచండి. ఈ వాక్యాలని ఇంగ్లీష్లో కీప్ ఇట్ హియర్ అనాలి. కీప్ ఇట్ హియర్. దాన్ని టేబుల్ మీద పెట్టండి, దాన్ని టేబుల్ మీద ఉంచండి అని ఇంగ్లీష్లో అనాలంటే కీప్ ఇట్ ఆన్ ద టేబుల్. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్. ఆన్ అంటే మీద, ద టేబుల్ అంటే టేబుల్ అని వస్తుందన్నమాట. టేబుల్ ఇట్లాంటి పదాల ముందు ద అనే పదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పెడతారనమాట. అందుకొని మనం దీన్ని పలకాలి. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్, ద అని పలకాలన్నమాట. కీప్ ఇట్ అంటే ఉంచండి, దాన్ని ఉంచండి. ఆన్ అంటే మీద, ద టేబుల్ అంటే టేబుల్ అని వస్తుందన్నమాట. కీప్ ఇట్ ఆన్ ద టేబుల్ అంటే దాన్ని టేబుల్ మీద ఉంచండి అని ఇంగ్లీష్లో చెప్పటం. అది ఎక్కడుందో అక్కడ పెట్టు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? అది ఎక్కడ ఉందో అక్కడ పెట్టు, అది ఎక్కడ ఉందో అక్కడ ఉంచు అని చెప్పాలంటే కీప్ ఇట్ బ్యాక్ అనాలి. కీప్ ఇట్ బ్యాక్. బ్యాక్ అంటే వెనకాలకు పెట్టే అని చెప్పడం అనమాట. అదేవిధంగా ఈ వాక్యాన్ని కూడా దాన్ని ఎక్కడుందో అక్కడ పెట్టు, దాన్ని ఎక్కడుందో అక్కడ ఉంచు, ఉంచు, పెట్టు ఇట్లాంటి అన్నిటిని కూడా కీప్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. కీప్ ఇట్ బ్యాక్ అనాలి. కింద ఉంచు లేక కింద పెట్టు అని చెప్పాలంటే కీప్ ఇట్ డౌన్. కీప్ ఇట్ డౌన్. డౌన్ అంటే కింద. దాన్ని కింద పెట్టు అనాలంటే కీప్ ఇట్ డౌన్. మనం మాట్లాడేటప్పుడు కింద ఉంచు అంటాం, కింద పెట్టు అంటాం. కీప్ ఇట్ డౌన్ అంటే సరిపోతుంది. సురక్షితంగా ఉంచు లేక సురక్షితంగా పెట్టు అంటే సురక్షితంగా అనేదాన్ని సేఫ్ అంటారనమాట. కొన్ని సందర్భాల్లో దీన్ని చాలా భద్రంగా పెట్టు, సురక్షితంగా పెట్టు అని చెప్పాలంటే కీప్ ఇట్ సేఫ్. కీప్ ఇట్ సేఫ్ అనాలన్నమాట.
జాగ్రత్తగా పెట్టు, దీన్ని జాగ్రత్తగా పెట్టు, లేక దీన్ని జాగ్రత్తగా ఉంచు, దీన్ని జాగ్రత్తగా ఉంచండి. ఈ వాక్యాలను ఇంగ్లీష్లో చెప్పాలంటే కీప్ ఇట్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా అని వస్తుందన్నమాట. ఇట్ అంటే దీన్ని, కీప్ అంటే ఉంచండి అని చెప్పడం అనమాట. కీప్ ఇట్ కేర్ఫుల్లీ అంటే దీన్ని జాగ్రత్తగా ఉంచండి అని ఎదుటి వాళ్ళకి చెప్పటం. నేను ఇది ఇక్కడ ఉంచచ్చా, నేను ఇది ఇక్కడ పెట్టచ్చా అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? మే ఐ కీప్ ఇట్ హియర్. మే అనే పదాన్ని గౌరవంగా అడగడాన్ని, అంటే ప్రశ్నగా నేను చేయొచ్చా అని అడగడానికి ఈ మే అనే పదాన్ని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ముందు ఉపయోగిస్తారన్నమాట. మే ఐ కీప్ ఇట్ హియర్. మే ఐ కీప్ ఇట్ హియర్ అంటే నేను ఇది ఇక్కడ ఉంచవచ్చా అని ఇంగ్లీష్లో అడగటం అనమాట. అప్పుడప్పుడు మనం స్నేహితులకి వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటుంటే వాళ్ళు నిరాశ చెందినప్పుడు ప్రయత్నిస్తూ ఉండు, ట్రై చేయి అని అంటూ ఉంటాం. తెలుగులో ప్రయత్నిస్తూ ఉండు, ట్రై చేయి అంటూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్లో అనాలంటే కీప్ ట్రయింగ్. కీప్ ట్రయింగ్ అనాలంటే కీప్ అంటే ఉండు, ప్రయత్నిస్తూనే ఉండు అని చెప్పడం అనమాట. కీప్ ట్రయింగ్ అనాలి. నాకు టచ్లో ఉండండి అని ఇంగ్లీష్లో అలా చెప్పాలి. లేక కలుస్తూ ఉండండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి, టచ్లో ఉండండి అని చెప్పాలంటే ప్లీజ్ కీప్ ఇన్ టచ్. ప్లీజ్ అంటే దయచేసి, కీప్ ఇన్ టచ్ అంటే టచ్లో ఉండండి, కలుస్తూ ఉండండి అని చెప్పడం అనమాట. మీ స్నేహితుడు ఎవరైనా ఏదైనా పని చేస్తూ ఉన్నాడు, మధ్యలో ఆపేయాలనుకుంటున్నాడు అనమాట. అలాంటి సందర్భంలో దాన్ని కొనసాగించు, కీప్ ఇట్ అప్ అని చెప్పచ్చు అనమాట. ఈ కీప్ ఇట్ అప్ అనే దాన్ని వేరే సందర్భంలో కూడా మనం ఉపయోగిస్తాం. ఎవరికైనా మీ ఫ్రెండ్ క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, అందరూ చాలా బాగా చేసావు, చాలా బాగా చదివి ఫస్ట్ వచ్చావు అంటూ ఉన్నారు. ఫస్ట్ రావటమే కాదు, ఏదైనా సాధించినప్పుడు మీ స్నేహితుడు చాలా సంతోషంగా ఉన్నాడు, దాన్నే కొనసాగించు, కీప్ ఇట్ అప్ అనొచ్చు అనమాట. కీప్ ఇట్ అప్ అని క్లాప్స్ కొట్టచ్చు, అంటే చప్పట్లు కొట్టచ్చు. ఇంకా కొనసాగించండి అనేదాన్ని కీప్ గోయింగ్ అని కూడా అంటారనమాట. కీప్ గోయింగ్ అన్న కానీ కొనసాగించండి అంటే ఆపకండి, ఆగకండి, కొనసాగించండి, కీప్ గోయింగ్ అంటారనమాట. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని మీ స్నేహితుడికి ఎలా చెప్పాలి? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పాలంటే ఐ విల్ కీప్ మై ప్రామిస్. ఐ విల్ కీప్ మై ప్రామిస్ అంటే మీరు ఏదైనా మాట ఇస్తున్నారు, నేను ఈ మాటను నిలబెట్టుకుంటాను అని చెప్పాలంటే ఐ విల్ కీప్ మై ప్రామిస్ అనాలి. కీప్ అనే పదాన్ని దాన్ని నోట్ చేసుకోండి అని చెప్పాలంటే కీప్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కీప్ ఎ నోట్ ఆఫ్ ఇట్. కీప్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అని అంటారనమాట. అతను అసలు మాట మీద నిలబడ్డు అని ఇంగ్లీష్లో అలా చెప్పాలి. అతను మాట మీద నిలబడ్డు, తను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోడు అని ఇంగ్లీష్లో అలా చెప్పాలి. హీ డస్ నాట్ కీప్ హీస్ ప్రామిసెస్. హీ డస్ నాట్ కీప్ హీస్ ప్రామిసెస్ అనాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చూస్తూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే గణేష్ ఇన్ఫోబిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీద క్లిక్ చేయండి. నేను చేసిన ఇదివరకు వీడియోలు మీకు కనిపిస్తాయి. వాటిని చూస్తూ మీరు ఇంగ్లీష్ నెమ్మదిగా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.